వెల్కమ్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర శాతవాహనులకు సంబంధించి క్లాస్ 4 చూద్దాం. శాతవాహనులు పరిపాలనా విధానం. మనం ఈ వీడియోలో శాతవాహనులు పరిపాలనా విధానం గురించి మనం నేర్చుకుందాం. శాతవాహనుల పరిపాలన గురించి మనకు నాసిక్ మరియు ఉస్మాన్గర్ శాసనాల్లో పేర్కొనబడింది. శాతవాహనుల కాలం పరిపాలన గురించి నాసిక్ మరియు ఉస్మాన్గర్ శాసనాల్లో పేర్కొనబడింది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలోను మరియు వాత్సాయనుడు కామసూత్రాల్లోను మరియు మనుధర్మ శాస్త్రంలోను శాతవాహనుల పాలన గురించి వివరించబడింది. నెక్స్ట్ చూడండి, శాతవాహనులు మౌర్యుల యొక్క పరిపాలనా విధానాన్ని అనుసరించారు. శాతవాహనులు మౌర్యుల యొక్క పరిపాలనా విధానాన్ని అనుసరించారు. అలానే మౌర్యుల కాలంలో రాజు మానవమాతుడే, కానీ శాతవాహనుల కాలం నాటికి రాజు దైవాంశ సంభూతుడిగా మారాడు. అశోకుడు తనకు తాను రాజునిగా పేర్కొనగా, అయితే గౌతమీపుత్ర శాతకర్ణి మాత్రం రాజరాజుగా ప్రకటించుకున్నారు. ఉత్తర భారతదేశంలో మహారాజు మరియు రాజాదిరాజు అనే బిరుదులను మొదటిసారిగా కుషాన్లు ధరించగా, దక్షిణాపథంలో మొదటిసారిగా ఈ బిరుదులను మహారాజు మరియు రాజాదిరాజు అనే బిరుదులను ధరించిన వారు శాతవాహనులు. రాజు సలహాలను అమలు చేయుటకు అక్షపట్ల అనే సచివాలయం ఉండేది. ఈ శాతవాహనుల రాజ్యాన్ని ఆహారాలుగా, ఆహారాన్ని విషయాలను గ్రామాలుగా విభజించారు. శాతవాహనుల కాలం అంటే రాజ్య భాగాలు మరియు పరిపాలకులు. రాజ్యం యొక్క అధిపతి ఎవరు? రాజు. ఈయన నిరంకుశుడు మరియు రాజ్యం దైవదత్తంగా వచ్చేది. అలానే ఆహారాల యొక్క అధిపతి ఎవరు? ఆహారాలకు అధిపతి అమాత్యులు. వీరు రక్త సంబంధికులు కానీ రాజు యొక్క కుమారులు కానీ ఉంటారు. నెక్స్ట్ విషయానికి అధిపతి ఎవరు? విషయపతి. అలానే గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు అధిపతి గ్రామికుడు అంటారు, లేదా గుల్మిక అని కూడా అంటారు. నోట్ చూడండి, గుల్మిక అనగా గ్రామ పాలన యొక్క పర్యవేక్షకుడును గుల్మిక అంటారు. రాజుకు పాలనలో సహాయం చేయుటకు 4 మంది మంత్రులు ఉండేవారు. వీరిని అమాత్యులు అంటారు. వారు ఒకరు విశ్వామాత్యులు. వీరి యొక్క ప్రధాన విధి రాజు యొక్క అంతరంగ సలహాదారుడు లేదా ప్రధాని అమాత్యులు అంటారు. నెక్స్ట్ చూడండి, రాజామాత్యులు. వీరు రాజు యొక్క ఆజ్ఞలను అమలుపరిచేవాడు. మూడవ వారు చూడండి, మహా అమాత్యులు. వీరిను ఆర్థిక మంత్రి. మహామాత్యులు అనగా ఆర్థిక మంత్రి. నాలుగవ వారు చూడు అమాత్యులు అనగా ఆహారములకు అధిపతి. ఇతర అధికారులు. భాండాగారికుడు. శాతవాహనుల కాలం నుండి భాండాగారికుడు అనగా కోశాధికారి. ఈయన శిస్తును వస్తు రూపంలో వసూలు చేసేవాడు. నెక్స్ట్ హిరణికుడు అనగా ఈయన కూడా కోశాధికారి, కానీ శిస్తును ద్రవ్య రూపంలో వసూలు చేస్తారు. నిబంధనకార అనగా ఏంటి? నిబంధనకారంగా కేంద్ర ప్రభుత్వ యొక్క పత్రాలను భద్రపరిచేవారిని నిబంధనకార అంటారు. మహాధార్మిక అనగా విద్యా మరియు మతపరమైన వివాదాలను పరిష్కరించేవాడు మహాధార్మిక. అలానే మహా ఆర్యక, న్యాయపర వివాదాలను పరిష్కరించేవాడిని మహా ఆర్యక అంటారు. లేఖకుడు అనగా ఏంటి? రాజు పత్రాలను శాసనాలను తయారు చేసే రాజు యొక్క ఆంతరిక కార్యదర్శిని లేఖకుడు అంటారు. మహాతలవర అనగా ప్రధాన సేనాధిపతిని మహాతలవర అంటారు. దూత అనగా రాయబారి అని ఇక్కడ అర్థం. నెక్స్ట్ చూడండి, ప్రతిహారుడు. కోట యొక్క రక్షకుడిని ప్రతిహారుడు అంటారు. అలానే రాజ్యభాషకుడు అనగా భూమిని కొలిచి శిస్తు వసూలు చేసేవాడిని రాజ్యభాషకుడు అంటారు. అక్షపటకులు అనగా రాజు యొక్క ఆజ్ఞలను వ్యవహారాలను పత్రాల్లో వ్రాసి భద్రపరిచేవారిని అక్షపటకులు అంటారు. ఇక్కడ నోట్ చూడండి, రాజ్యంలో రాజు తర్వాత అత్యంత ఉన్నతాధికారి మహాభోజుడు. ఎవరు? మహాభోజుడు. శాతవాహనులు సైనిక వ్యవస్థ. శాతవాహనులు తరచుగా చేసిన దండయాత్ర వలన వారికి పెద్ద సైనిక బలం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ శాతవాహనులకు అది పెద్ద సంఖ్యలో తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, హాతిగుంప శాసనం. ఈ హాతిగుంప శాసనం వేయించిన వారు ఎవరు? కళింగరాజు కారవేలుడు. ఈ శాసన ప్రకారము శాతవాహనుల కాలం చతురంగ బలాల గురించి పేర్కొంది. యుద్ధంలో చేసేటువంటి చతురంగ బలాలు లేదా యుద్ధంలో అనుసరించే నైపుణ్యాల గురించి ఈ హాతిగుంప శాసనం మనకు పేర్కొంది. శాతవాహనుల కాలం నాటికి సైనిక విన్యాసాలు మరియు వ్యూహ రచన అమరావతి శిల్పాల ద్వారా తెలుస్తుంది మనకు. శాతవాహనుల కాలం నాటి ఇక్కడ చూడండి, శాతవాహనుల కాలం నాటి తాత్కాలిక సైనిక శిబిరం గల పేరు స్కందావారం అని, అలానే శాతవాహనుల కాలం నాటి శాశ్వత సైన్యాగారంకి పేరు కటకం అంటారు. ఈ శాశ్వత సైన్యాగారం నేటి మనం కంటోన్మెంట్ బోర్డ్స్ అంటాం కదా, వాటిగా చెప్పవచ్చు. ప్రతి రాష్ట్రంలోనూ సైన్యాగారం ఉండేది మరియు ప్రతి నగరానికి రక్షణ మార్గాలు ఉండేవి.
ఇక్కడ నిగమ సభ. నిగమ సభ అంటే ఏంటి? నిగమ సభ అనేది రాజ్యంలోని పట్టణములు లేదా పట్టణాలను నిగములు అంటారు. రాజ్యంలోని పట్టణాలను నిగములు అంటారు. పట్టణ వ్యవహారాలు చూసే సభలని నిగమ సభ అంటారు. ఈ నిగమ సభలోని సభ్యులకు గల పేరు గహపతులు. నిగమ సభలోని సభ్యులకు గల పేరు ఏంటి? గహపతులు. నిగమ సభ గురించి వివరించే శాసనం బట్టిప్రోలు శాసనం మరియు ఇండికా మెగస్తీని రాసినటువంటి ఇండికా గ్రంథంలో ఈ నిగమ సభల గురించి పేర్కొనబడింది. అయితే శాతవాహకాల లాంటి నగరాలు చూడండి ఇక్కడ. శాతవాహక నగరాల్లో బరుకచ్చ, సోపార, కళ్యాణి, గోవర్ధన మరియు నాసిక్, అలానే ప్రతిష్టాన, కొండాపూర్, ధాన్యకటక మరియు విజయపూర్ అనేవి వీరి కాలనాటి ముఖ్య కొన్ని నగరాలుగా మనం చెప్తాం. అయితే శాతవాహనుల కాలంటి గ్రామ పరిపాలన గురించి చూద్దాం. శాతవాహనుల యొక్క గ్రామ పాలన గురించి తెలియజే శాసనం మాక్యధుని శాసనం వివరిస్తుంది. ఈ మాక్యధుని శాసనం వేయించిన వారు చివరి శాతవాహన రాజు 3వ పులోమావి. నోట్: మాక్యధుని శాసనం వేయించిన వారు 3వ పులోమావి. అయితే గ్రామ పాలనకు గ్రామ సభలు ఉండేవి. గ్రామ పాలనకు వీరి కాలంలో గ్రామ సభలు ఉండేవి. గ్రామాధికారిని గ్రామిణి అని అనేవారు. శాతవాహనుల కాలంలో గుల్మిక అనేవారు. గ్రామాధికారిని గ్రామిణి అని అనేవారు. శాతవాహనుల కాలంలో గుల్మిక అని అనేవారు. అనేక గ్రామాల కలయిక ఏమంటారు? గుల్మ అంటారు. ఈ దీనికి అధిపతిని గుల్మికుడు అంటారు. గుల్మికులు సరిహద్దు ప్రాంత రక్షణకు సైన్యాధిపతులుగా ఉండేవారు. మాక్యధుని శాస్త్రం ఈ గుల్మికల గురించి పేర్కొంది. చూడండి ఇక్కడ, గ్రామాల్లో సమస్యల పరిష్కారం కొరకు మహాకార్యక అనే ఒక ప్రభుత్వ అధికారి ఉండేవారు. చూడండి, శాతవాహనుల కాటి రాష్ట్రాల పరిపాలన, జనపదాలు మరియు ఆహారాలు, సరిహద్దులు మరియు రాష్ట్రాల గురించి చూద్దాం. శాతవాహన సామ్రాజ్యం బలమైన కేంద్రీకృత రాజ్యం కాదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. శాతవాహన సామ్రాజ్యం అంది బలమైన కేంద్రీకృత రాజ్యం కాదు. ఎందుకనగా అనేక సామంత రాజ్యాలు ఉండేవి. సామంత రాజ్యాలను జనపదాలు అని కూడా అంటారు. సామంత రాజ్యాలను ఏమంటారు? జనపదాలు అని కూడా అంటారు. సామంత రాజ్యాలను పూర్వం రాజులు వారి వారసులే పరిపాలించారు. వారిపై అజమాయిషి వాయించడానికి మహాభోజ మరియు మహారథ అనే పేరు కలిగిన ఇతర అధికారులు నియమింపబడేవారు. ఒకప్పుడు సామంత రాజులు కూడా అవే బిరుదులతో వ్యవహరింపబడేవారు. చూడండి, జనపదాలను రాజు, మహారథులు మరియు మహాభోజుల అధికారులు పాలించేవారు. రాజులు చూడండి, ఇక్కడ రాజులు చిన్న చిన్న రాజ కుటుంబాలకు చెందినవారై ఉంటారు. చూడండి ఇక్కడ, కుబేరక రాజు పేరుతో చెక్కబడిన అస్థికల భరణి బట్టిప్రోలులో లభించింది. నెక్స్ట్ మహారథుల గురించి చూద్దాం. ఈ మహారథి అనే పదవి వంశపారంపర్యంగా లభిస్తుంది. రాజ్యంలో పన్నులు వసూలు చేయడం ఈ మహారథుల యొక్క ముఖ్య విధి. అలానే ఈ మహారథులకు పన్నులు రద్దు చేసే అధికారం కూడా ఉంటుంది. అలానే పన్నుల విధింపు మరియు తగవులను పరిష్కరించే కొరకు వీరికి కొంతవరకు న్యాయాధికారులు సహాయపడుతూ ఉంటారు. నెక్స్ట్ మహాభోజ అనే పదవి కూడా వంశపారంపర్యంగానే వస్తుంది. ఈ మహాభోజుల శాసనాల్లో వారి యొక్క చక్రవర్తుల పేర్లు ఉండవు. ఇలా చక్రవర్తుల పేర్లు లేకపోవడం వల్ల వీరికి స్వతంత్ర హోదా కలదని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. నోట్ చూడండి, ఇక్కడ శాసనాల్లో అనూప, ఋషిక అనే జనపదాల పేర్లు ఉన్నాయి. పూనా ప్రాంతంలో మహాభోజక జనపదం, నాసిక్ ప్రాంతంలో రధిక అనే జనపదాలు ఉన్నాయి. ఆహారాలు ఇక్కడ చూడండి, సామంత రాజ్యాల పోను మిగిలిన సామ్రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు. శాతవాహనుల శాసనాల్లో శాతవాహనహారం, గోవర్ధనహారం, సోపారహారం, మామల్లహారం, కోడూరహారం మొదలైన పేర్లు 2వ పులోమావి యొక్క కార్లే మరియు నాసిక్ శాసనాల్లో పేర్కొనబడినవి. చూడండి ఇక్కడ, నాసిక్ శాసనం ప్రకారం అప్పటి శాతవాహనుల కాలంలో ముఖ్యమైన ఆహారము గోవర్ధనహారం అనేది ప్రసిద్ధి చెందినది. అమాత్యులనే అధికారులను ఆహారాలకు అధిపతులుగా అమాత్యుల అధికారులను నియమించేవారు. వారే కాక ఆహారాలకు అధిపతులుగా మహాతలవులని పేరు కలరు. ఈ అమాత్యులకే మహాతలవరని పేరు కూడా కలదు. మహాతలవర అను ప్రధాన సేనాధిపతులను రాష్ట్రాధిపతులుగా నియమించేవారు. ఇక్కడ చూడండి, ఆహారాల అధిపతిగా రాజకుమారులను కూడా నియమించేవారు. వారిని కుమారామాత్యులు అని కూడా అంటారు. నెక్స్ట్ చూడండి, సరిహద్దు రాష్ట్రాలు. శాతవాహన సామ్రాజ్యం సరిహద్దు రాష్ట్రాలు. శాతవాహన సామ్రాజ్యం ఉత్తర సరిహద్దులను తరచుగా శకులు దండెత్తేవారు. వారి దండయాత్రల నుంచి ఉత్తర ప్రాంతాలను రక్షించుకోవడానికి సమర్థులైన సేనాధిపతులు నియమించబడేవారు. వీరిని మహాసేనాధిపతులు లేదా మహాతరవులు అని అనేవారు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ శాతవాహనుల కాలం నాటి సాంఘిక పరిస్థితులు.
శాతవాహనుల కాలం నాటి కాలంలో పితృస్వామిక వ్యవస్థ అలానే ఉమ్మడి కుటుంబ విధానం కలదు. అలానే చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. వీరి కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. సమాజం 4 వర్ణాలుగా విభజించబడింది. వారు ఒకరు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మరియు శూద్రులు. బ్రాహ్మణులు వైదిక కర్మలు నిర్వహించేవారు. అలానే క్షత్రియులు పాలనా వ్యవస్థ నిర్వహించేవారు. వైశ్యులు వ్యాపార నిర్వహణ చేసేవారు. అలానే శూద్రులు అధికంగా వ్యవసాయం చేసేవారు. చూడండి ఇక్కడ వీరి కాలంలో వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా శాతవాహనుల కాలంలోని వృత్తులను బట్టి కుల వ్యవస్థ రూపుదిద్దుకుంది. దీన్ని బట్టి కులానికి మనం వృత్తి అని చెప్పవచ్చు. చూడండి ఇక్కడ ఈ వృత్తి పరివారాన్ని కౌటిల్యుడు శూద్రులుగా పేర్కొన్నాడు. విదేశీయులంటి శక, కార్తమక మరియు పశ్చిమ క్షాత్రపులు హైందవ సమాజంలో కలిసిపోయి ఆర్యనామాలను ధరించారు. ఉదాహరణకు చూడండి, శకవంశరాజులైన అహపాలుని కుమార్తె దక్షమిత్ర అల్లుడు ఋషభదత్తుడిని, చస్త్రుని కుమారుడు జయదాముడుగా, శకవంశరాజు రుద్రదాముడు ఇలా పేర్లు ధరించడం జరిగింది. శాతవాహనులు వైదిక ధర్మానికి ప్రతీకలంటి బ్రాహ్మణులను గౌరవించారు. బ్రాహ్మణులు వైదిక విద్యలను అభ్యసించి వైదిక కర్మకాలను చేయడంలో సామర్థ్యం వహించారని నానాగఢ్ శాసనం పేర్కొంది. అలానే బ్రాహ్మణులకు వీరు పన్నులు లేని గ్రామాలను దానం చేశారు. మరియు ఆంధ్రాలో బ్రాహ్మణులకు పన్నులు లేని గ్రామాలు దానం చేసిన రాజులు ఎవరు? శాతవాహనులు కుటుంబ వ్యవస్థ గురించి చూద్దాం. శాతవాహనుల కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉంది. చూడండి నెక్స్ట్ గాథా సప్తశతి హల్లు రాసినటువంటి గాథా సప్తశతి వల్ల ఆనాటి సమాజం పితృస్వామ్యమని మరియు ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై నిలిచినట్టు తెలుస్తుంది. అమరావతి మహాచైత్యం వద్ద అలానే పశ్చిమ కనుమలోని గుహాలయంలోని అసంఖ్యాకం కానవచ్చే శాసనాలు ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. శాతవాహనుల కాలంలో అమల్లో ఉండేది. అలానే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పటికీ ఉమ్మడి వృత్తిని చేపట్టలేదు. శాతవాహనుల కాలం నాటి వివాహ వ్యవస్థ. శాతవాహనుల కాలంలో వివాహ వ్యవస్థ అనే బంధానికి పవిత్ర స్థానం ఉండేది. మరియు ఉన్నత వర్గాల్లో బహుభార్యత్వం ఉండేది. అలానే వితంతులు బ్రహ్మచర్యం పాటించేవారు. ఇక్కడ చూడండి, అగ్రవర్ణ అబ్బాయికి అల్పవర్ణ అమ్మాయి జరిగే వివాహాన్ని అనులోమ వివాహం అంటారు. మరియు అనులోమ వివాహం చూడండి ఇక్కడ, అనులోమ వివాహం ద్వారా పుట్టిన సంతానాన్ని ఉగ్ర సంతానం అంటారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ, అల్పవర్ణ అబ్బాయికి అగ్రవర్ణ అమ్మాయి జరిగే వివాహాన్ని విలోమ వివాహం అంటారు. ఇక్కడ చూడండి, ఈ విలోమ వివాహం ద్వారా పుట్టిన సంతానాన్ని చండాల సంతానం అంటారు. శాతవాహనుల కాలం నాటి స్త్రీల యొక్క స్థానం. స్త్రీలు ఉత్సవాలు, పండుగలు అలానే సభలు, సమావేశాల్లో పురుషులతో సమానంగా పాల్గొనేవారు. స్త్రీలు బౌద్ధ విహారాలకు, చైత్యాలకు, ఆరామ నిర్మాణాలకు విరివిగా దాన ధర్మాలు చేశారు. చూడండి ఇక్కడ, గౌతమి బాలశ్రీ భద్రాయన కొండపై నిర్మించిన బౌద్ధ విహార నిర్మాణానికి విరాళాలు ఇచ్చింది. అలానే ఈ యుగం నాటి స్త్రీలు తమ భర్త పదుల పేర్లు తమతో పాటు కలిపి పెట్టుకున్నారు. ఉదాహరణకి మహాసేనాపత్ని, మహాభోజికి మరియు మహారథి అనే పేర్లుగా కలిపి పెట్టారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ, గాథా శప్సలోని పలు గాథలు మాధవి, రేవతి, అనుపమాలబ్ధ మరియు అనులక్ష్మి అనే కవయితులు వచ్చినట్టు హలుడు పేర్కొన్నాడు. చూడండి, సతీ సహంలో పాల్గొంటున్నట్టు శ్రీ విగ్రహం లభ్యమైన ప్రాంతం నాగార్జునకొండ. ఈ కాలం నాటి సతీ సహంలో పాల్గొంటే శ్రీ విగ్రహం లభ్యమైన ప్రాంతం నాగార్జునకొండ. శాతవాహనుల కాలంలోని సతీ సహన వ్యవస్థ గురించి పేర్కొన్న విదేశీయుడు ఎవరు? స్ట్రాబో. నెక్స్ట్ చూడండి ఇక్కడ, శాతవాహనుల కాలంలో బానిస వ్యవస్థ ఉందని వారి యొక్క జీవన పరిస్థితుల గురించి తెలియజేసే గ్రంథం కామసూత్ర. వాచన్ యొక్క కామసూత్ర. వీరి కాలం నాటి బానిస వ్యవస్థ. శాతవాహనుల కాలంలో బానిస వ్యవస్థ ఉండేది. మరి గుణాఢ్యుడు తన బృహత్ కథలో బానిస వ్యాపారం గురించి చేసిన ప్రస్తావన కలదు. అలానే ఈ బానిసలు ధనవంతుల యొక్క ఇళ్లల్లోనూ మరియు కర్మాగారాల్లోనూ వ్యవసాయ పనుల్లోనూ మరియు వ్యాపారాల దగ్గర పనిచేసేవారు ఈ బానిసలు. శాతవాహనుల యొక్క ఆర్థిక పరిస్థితులు. శాతవాహనుల యొక్క ఆర్థిక వ్యవస్థ మూలాధారం వ్యవసాయం. మరి ఇక్కడ ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటి? వ్యవసాయం. నెక్స్ట్ చూడండి, వీరు భూమిపై రైతులకు గల హక్కులు గుర్తింపబడినవి. వీరి కాలంలో రాజ్యంలోని వ్యవసాయ భూమి అంతా రాజు సొంతం కాదు, కేవలం రాజక్షేత్రం మాత్రమే రాజుకు సొంతంగా ఉండేది. అలానే రాజు సొంత భూములకు గల పేరు రాజక్షేత్రం లేదా రాజకంకేట అంటారు. అలానే రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు. ఈ భూమి శిస్తు 1/4 వంతు లేదా 1/8% ఉండేది. భూమి శిస్తును
దేయమియా లేదా రాజభాగం లేదా బాగా అని అంటారు. భూమి పన్ను గాక రహదారి సుంకాలు, అలానే కారు కర అనే వృత్తి పన్నులు వసూలు చేసేవారు. మరియు క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి శిస్తు నిర్ణయించి వసూలు చేయనిది రజ్జుగాహకుడు అనే వ్యక్తి. మరియు పంటలు పండే క్షేత్రాలను సీతా క్షేత్రాలని, వ్యవసాయ పర్యవేక్షణ అధికారిని సీతా అధ్యక్ష అని అంటారు. అలాగే చూడండి, వీరి యొక్క ప్రధాన వాణిజ్య పంట కొబ్బరి. వీరి కాలంలో పండించిన పంటలు వరి, చెరకు, జొన్న, నువ్వులు, కంది మరియు కొబ్బరి. ఈ పంటల గురించి ప్రస్తావన గాథా సప్తశతిలో వివరించబడింది. మరి వీరి కాలంలో పశుగ్రాసంగా జనుమును ఉపయోగించేవారు. అలానే వ్యవసాయ పనుల కోసం ఎద్దులను, గాడిదలను ఉపయోగించేవారు. ఇచ్చటి ప్రజల యొక్క ప్రధాన ప్రయాణ సాధనం ఏంటి? ఎద్దుల బండి. వీరి కాలనాటి ముఖ్యమైన పన్నులు. బాగా అనేది పండిన పంటలో 1/6 వంతని. కారు కర అనగా వృత్తి సంఘాల వారు చెల్లించు పన్ను అని. అలానే కర అనగా కూరగాయలు మరియు తోటలపై విధించే పన్ను. నెక్స్ట్ చూడండి, శుల్క అనేది నీటి తీరువాయిపై పన్ను. ఇక్కడ చూడండి, వీరి కాలంలో ఆధునిక వ్యవసాయ పనిముట్లు తయారు చేయుటకు ఒక సాంకేతిక నిపుణుల సంఘము ఏర్పాటు చేశారు. దీనికి గల పేరు ఓద యంత్రికలు. ఈ ఓద యంత్రికల సంఘం కొన్ని పనిముట్లు తయారు చేసింది. వాటి ఒకటి ఉదగ యంత్రం. అనేది భూమిని దున్నే యంత్రం అని. గటి యంత్రం అనేది నీటిని పైకిలాడు ఉపయోగించే యంత్రం. అలానే గరిక యంత్రం అంటే ముడిపత్తి నుండి విత్తనాలు వేరుచే యంత్రమే గరిక యంత్రం. అలానే ఈ కాలంలో ఉన్న స్వయం సమృద్ధి ఆర్థిక జీవన విధాన వ్యవస్థను శ్రేణి విధానం అంటారు. శాతవాహన కాలం వంటి స్వయం సమృద్ధి ఆర్థిక జీవన విధాన వ్యవస్థను శ్రేణి విధానం అంటారు. ఇక్కడ మనం ఈ క్లాస్ ఇంతతో ఆప్ చేద్దామండి. నెక్స్ట్ ఈ శ్రేణి విధానం లేదా వర్తక విధానం గురించి మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.